వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా డక్కిలి మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడినందు పొదలకూరు మండలం అమ్మవారిపాలెం నుంచి సర్వేపల్లిలోని చంద్రమోహన్ రెడ్డి గారు టీడీపీ అభ్యర్థిగా ఘన విజయంగా 16,284 ఓట్లతో గెలిచిన సందర్భంగా ఈ యొక్క సోమిరెడ్డి విజయోత్సవ పాదయాత్ర అమ్మవారిపల్లి గ్రామం నుండి తిరుమల వరకు పాదయాత్ర చేపట్టి అక్కడ 10వ తేదీ గాని సోమవారం దర్శించుకొని ఈ పాదయాత్ర ముగుస్తుంది. అమ్మవారిపాలెం నుంచి 250 మంది సోమిరెడ్డి చేతుల మీదుగా పాదయాత్ర ప్రారంభించాము. ఈ పాదయాత్రలకు కారణం గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు, అవినీతికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అందుకే అమ్మవారిపాలెం నుంచి అనేక మంది మొక్కుకున్నారు. కాబట్టి ఈ మొక్కును తీర్చుకునే సందర్భంగా ఈ రోజు డక్కిలి మండలం అని వెంకటేశ్వర స్వామి గుళ్ళు టీడీపీ నాయకులైనటువంటి రామచంద్ర నాయుడు, పోకూరు పుల్లయ్య నాయుడు, నారవులు రమేష్ నాయుడు ఇక్కడ బస్సు ఏర్పాటు చేశారు. అందుకు వాళ్ళ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం పాల్గొన్న అమ్మవారిపల్లి గ్రామస్తులు పోకూరు పుల్లయ్య నాయుడు, నరవాల రమేష్ నాయుడు, డక్కిలి మండల నాయకులు పాల్గొన్నారు. పోకూరు మండలం అమ్మవారిపాలెం నుంచి మేము సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఘన విజయంగా 16,288 ఓట్లతో గెలిచిన సందర్భంగా ఈ యొక్క సోమిరెడ్డి విజయోత్సవ పాదయాత్ర అమ్మవారిపాలెం గ్రామం నుండి తిరుమల వరకు కూడా ఈ పాదయాత్ర చేపట్టి అక్కడ స్వామివారిని 10వ తారీఖు మార్నింగ్ దర్శనం చేసుకుని ఈ పాదయాత్ర ముగుస్తుంది. ఇది నిన్న సాయంత్రం 6 గంటలకు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ యొక్క పాదయాత్ర ప్రారంభోత్సవం అయింది. ఎందుకంటే మా గ్రామం నుండి 200 మంది బయలుదేరాము. ఈ యొక్క పాదయాత్ర చేపట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే లాస్ట్ 5 సంవత్సరాలు కూడా రాష్ట్రంలో జరిగినటువంటి వైసీపీ పాలనలో అరాచకాలని, తర్వాత అదేవిధంగా రాష్ట్రంలో మెయిన్ సర్వేపల్లిలో జరిగినటువంటి అవినీతి కానీ, అరాచకాలు కానీ, ఎంతో మీద ఎస్సీల మీద దాడి కానీ, యాదవాస మీద దాడి కానీ భయంకరంగా చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డి. అందుకని ఆయన ఓటమి చవిచూసు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఘన విజయంతో గెలవాలని అమ్మవారిపాలెం గ్రామం నుండి ఎంతో మంది శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి మొక్కుకున్నారు. కాబట్టి ఈ యొక్క మొక్కుని తీర్చుకునే సందర్భంలో నిన్న సాయంత్రం బయలుదేరి ఇప్పుడు ఈరోజు డక్కిలికి చేరుకున్నాము. ఇక్కడ డక్కిలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కొలువు ఉన్నాము. ఇక్కడ లోకల్గా డక్కిలి టీడీపీ నాయకులు రామచంద్ర నాయుడు, రమేష్ నాయుడు, పిపి చౌదరి, రామ్మూర్తి గారు, డక్కిలి చంద్రారెడ్డి గారు మాకు ఈ యొక్క బస్సుని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా సౌకర్యవంతంగా ఉంది. సో ఈ యొక్క రాత్రికి ఇక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి ఇక్కడ నుండి ఏర్పేడు మండలం పొంగూరు దగ్గర హై స్కూల్లో స్టే చేస్తాము. అలాగే రేపు నైట్ అక్కడ స్టే అయిన తర్వాత ఎల్లుండి మార్నింగ్ మేము అలిపిరికి చేరుకొని అక్కడి నుంచి 10వ తారీఖు మార్నింగ్కి తిరుమలకి చేరుకొని అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని వస్తామన్నమాట. ఇలా ఇక్కడ మాకు బస్సు ఇచ్చినందుకు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి లోకల్ టీడీపీ నాయకులు డక్కిలి మండలం వారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేమందరం కూడా నాకు చంద్రబాబు అంటే చాలా ఇష్టము. చంద్రబాబు నాయుడిని 5 సంవత్సరాల నుంచి జగన్ ఎంత బాధ పెట్టాడో చూసినప్పటి నుంచి మాకు అన్నం సగిలేదు, నిద్ర పట్టలేదు. ఎలక్షన్ దగ్గరకు ఓటు వచ్చిన తిరుమలకొని సోమిరెడ్డికి మేము మెడ్రాస్ నుంచి వచ్చి ఓట్లు వేస్తూనే ఉన్నాము, బాధపడుతూనే ఉన్నాము. ఇప్పుడు సోమిరెడ్డి గెలిచిన దానికి మాకు సంతోషంలో నాకు 65 సంవత్సరాల వయసు. ఇప్పుడు ఏమంటే నడిచి వస్తున్నాను పాదయాత్ర. సోమిరెడ్డి గెలిచినందుకు సంతోషంగా ఉంది. గారు పురుగుల రామకృష్ణ గారు 3వ తడవ గెలిచినందుకు నేను పాదయాత్ర చేపట్టాను. మా ఊరు శానాయపాలెం గ్రామం నుంచి భద్రకాళమ్మ దేళం కాడిచి టెంకాయ కొట్టుకొని వెంకటేశ్వర స్వామి కాడికి పాదయాత్రతో నిక్కచ్చిగా ఏ విధానం లేకుండా వెళ్ళిపోతున్నారు. నేను వెంకటేశ్వర స్వామి కాడికి మా అన్న లక్షణంగా మళ్ళా ఏదో పదవిని ఆశించి నేను మంత్రిగా చూడాలని నా కోరిక విధానం. కానీ ఆ చంద్రబాబు నాయుడు మనసు కరిగి మా అన్నకి మంత్రి పదవి ఇవ్వాలి 3వ తడవ విక్టరీ కొట్టాడు. వెంకటగిరిలో ఎవరు ఎంత విధానం చేయలేదు. వెంకటగిరిలో నంబర్ 1 3వ తడవ గెలిచాడు. మా అన్న పురుగుల రామకృష్ణ గారు మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.